హలో ఎవ్రీవన్. ఈరోజు నిఫ్టీ కొంచెం ఓల్డ్ హెల్త్ ఉన్నా కానీ మార్నింగ్ రేంజ్ బౌండ్ నుంచి ట్రేడ్ అయిపోయింది. మార్నింగ్ నుంచే ఈ స్ట్రాంగ్ వోల్టాలిటీ ఫేస్ తర్వాత మొత్తం సైడ్ వేస్ రేంజ్లోనే తిరిగింది. నియర్లీ ఒక 50 పాయింట్స్ రేంజ్ నుంచే. సో మార్నింగ్ ఒక 250 పాయింట్స్ గ్యాప్ అప్ అయినా కానీ అక్కడ నుంచి రియాక్షన్ తీసుకుంది 25,900 దగ్గర నుంచి. ఈ 25,900 దగ్గర స్ట్రాంగ్ రియాక్షన్ తీసుకొని 25,800 వరకు ఫాల్ జరిగింది. అండ్ ఈ ఫాల్ తర్వాత మళ్ళీ కొంచెం వోల్టాలిటీతో మార్కెట్ ఫేక్ బ్రేక్ డౌన్ ఇచ్చి మంచి సపోర్ట్ అనేది స్ట్రాంగ్ బిల్డ్ అవ్వడం వల్ల రివర్సల్ అయింది 25,800 దగ్గర. అండ్ 25,800 పైన మళ్ళీ సపోర్ట్ తీసుకుంది. ఇక్కడ చూడొచ్చు మీరు 10 AM తర్వాత మళ్ళీ సపోర్ట్ తీసుకోవాలని చిన్న ఫాల్ జరిగింది. అండ్ ఈ ఫాల్ తర్వాత మళ్ళీ రివర్సల్ అయింది స్ట్రాంగ్గా 25,860, 870, 880. సో ఈ రేంజ్ నుంచే నిఫ్టీ సైడ్ వేస్ రేంజ్ బౌండ్లో తిరిగింది 25,820 to 25,880 వరకు. అండ్ నార్మల్ అండ్ ఈరోజు చాలా డికే కనబడుతుంది మార్కెట్లో. అండ్ విక్స్ కూడా మెల్లిమెల్లిగా అది ఫాల్ జరగడం స్టార్ట్ అయింది కదా వితౌట్ ఎనీ ఫియర్. అండ్ మొన్నటి పాజిటివ్ న్యూస్ వల్ల ఈరోజు బిగ్ గ్యాప్ అప్ వచ్చింది. సో పెద్ద గ్యాప్ అప్ అంటే ఒక 250 పాయింట్స్ గ్యాప్ అప్పే, కానీ మార్కెట్ సస్టైన్ కాకుండా ఫాల్ జరిగింది 25,800 నుంచి 900 నుంచి. 1 డే టైం ఫ్రేమ్లో చూసుకుంటే మార్కెట్ మ్యాక్సిమం బ్రేక్అవుట్ ఇచ్చేసింది 25,700. ఇక్కడ లోవర్ లోస్ ఫామ్ అయ్యాయి కదా 25,800 అండ్ 700 అండ్ 600 రేంజ్ నుంచి డైరెక్ట్ బ్రేక్అవుట్ లాగా ఫామ్ అయింది కదా. సో ఈ బ్రేక్అవుట్ తర్వాత మార్కెట్ మళ్ళీ టెస్ట్ చేయడానికి ప్లాన్ చేసే ఉంటుంది ఖచ్చితంగా. అయితే 25,800 అయినా టెస్ట్ చేసి ర్యాలీ అవ్వడం స్టార్ట్ అవ్వాలి, లేకుంటే 25,700 అయినా టెస్ట్ చేయాలి. సో ఇలా రివర్సల్ వచ్చి మళ్ళీ ర్యాలీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. చూద్దాం మళ్ళీ రేపటి మార్కెట్ ఎలా బిహేవ్ చేస్తుందో. ఈ పాజిటివ్ న్యూస్ మంచిదే, కానీ మళ్ళీ ఏదైనా సెల్లింగ్ ప్రెషర్ ఉండే ఛాన్స్ ఉంటుంది. మళ్ళీ రేపు రిజెక్షన్ కనుక కనబడితే మాత్రం మళ్ళీ ఫాల్ కనబడే ఛాన్స్ కూడా ఉంటుంది. ఎందుకంటే ప్రీవియస్లీ మీరు చూసుకోవచ్చు ఇక్కడ 25,800, 900 దగ్గర ఎగ్జాక్ట్లీ రిజెక్షన్స్ తీసుకున్నాయి మోస్ట్లీ మార్కెట్స్ ఈ లెవెల్ బిలో వచ్చినాక. సో ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఫేక్ బ్రేక్అవుట్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి 25,900 పైన. అండ్ 950 పైన సస్టైన్ అవుతే మనం ట్రెండ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి 1 డే టైం ఫ్రేమ్లో. ఒకవేళ మీరు 1 hour or 15 or 5 minutes క్యాండిల్ టైం ఫ్రేమ్స్లో చూసుకుంటే సస్టైన్ అవ్వాలి ఖచ్చితంగా 25,900 అబోవ్. సో క్యాండిల్ సస్టైన్ అవుతే మళ్ళీ 25,900 అబోవ్ ర్యాలీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఆల్ టైమ్ హైస్ కూడా కొట్టే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి 25,900 అబోవ్. అంతవరకు ఇదే రేంజ్లో ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి 25,700 to 900. ఈ రేంజ్ నుంచి మంచి బ్రేక్అవుట్ మళ్ళీ తీసుకుంటే ఫర్దర్గా మళ్ళీ మార్కెట్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది రైజింగ్లో. అండ్ దాట్స్ ఇట్ గైస్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అండ్ సబ్స్క్రైబ్ టు ఆప్షన్ తెలుగు.